వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను హెల్తీ టిప్స్లో భాగంగా డ్రై ఫ్రూట్స్ అదే అండి మెయిన్గా ఖర్జూర గురించి చెప్పదలుచుకున్నాను. సో ఈ ఖర్జూర తినడం వల్ల మన శరీరానికి ఎంత బెనిఫిట్ ఉంటుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది తెలుసుకోవడానికి ముందు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సో లెట్ us గోయింగ్ టు ద టాపిక్, హెల్తీ టాపిక్ అండి. సో స్టార్ట్స్ విత్ డేట్స్. సో ఖర్జూరం మనకి ఓవరాల్గా హెల్దీ న్యూట్రిషన్ ఫుడ్ అంటే మనము ఖర్జూరం చెప్పుకోవచ్చండి. మీరు గుర్తుందో లేదో, మీరు ఫాస్టింగ్ చేసేటప్పుడు ఎవరైనా ఫాస్టింగ్ రిలీవ్ చేసేటప్పుడు వాళ్ళు కంపల్సరీ ఖర్జూరా తింటారు. ఎందుకంటే దాంట్లో కావాల్సినంత న్యూట్రియంట్స్ అందులో మనకి పుష్కలంగా మనకు లభించేస్తాయి. అంటే కావాల్సినంత కార్బోహైడ్రేట్, ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని, పవర్ఫుల్ ఫుడ్ అని మనము ఈ డేట్స్ని చెప్పుకోవచ్చండి. సో ఓవరాల్గా ఇందులో మనకు కావాల్సినంత వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. దీంతో భాగంగా మన బాడీకి కావాల్సినంత ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఫైబర్ మనకి చాలా అవసరం అండి. ఎందుకంటే అది కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా, మనకి మలబద్ధకం అనేది రాకుండా మనకి హెల్ప్ చేస్తుంది. సో ఫైబర్ కూడా ఈ డేట్స్లో మనకు చాలా ఉంటాయి. మీరు అవి డ్రై రూపంలో తీసుకోవచ్చు, మామూలుగా మనకు దొరికిన లయన్ డేట్స్ లాంటి ఏవైనా మనము డేట్స్ ఖర్జూరం తీసుకోవచ్చు అండి. సో మెయిన్గా ఇందులో ఇంకో గుణం ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా రిచ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఉండడం వల్ల మనకి హార్ట్కి ఇంకా లేకుంటే కిడ్నీస్కి అయినా మనకి స్టోన్ రిమూవల్లో కూడా ఎంత పల్మినరీ హెల్త్లో మనకి హెల్తీగా ఉండడానికి మనకు ఈ డేట్స్ అనేవి చాలా హెల్ప్గా ఉంటాయి. సో ఇది మనము డైలీ మన ఫుడ్లో తీసుకోవడం వల్ల మనకు బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, ఉపయోగాలు ఏంటి అంటే మనకు మెయిన్గా ఇది కొలెస్ట్రాల్ వచ్చేసి లో కొలెస్ట్రాల్ ఉంటుందండి. అందులో కూడా మనకు ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. ఓవరాల్గా మనము ప్రోటీన్ రిచ్ ఫుడ్, హై ప్రోటీన్ అంటే మనకు ఈ డేట్స్లో దొరుకుతాయి. ఇంకా ఐరన్ రిచ్ ఫుడ్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకు ఎలా అంటే ఐరన్ డెఫిషియన్సీ వచ్చేస్తుంది. సో వాళ్ళకు అంటే బ్లడ్ తక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఈ డేట్స్ తినడం వల్ల వాళ్ళకు బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగుంటుందండి. అండ్ ప్రెగ్నెన్సీ కండిషన్లో కూడా మనము ఈ డేట్స్ ఐరన్ కంటెంట్ అనేది వాళ్ళకు చాలా అవసరం అండి. ఇంకా జింక్ కూడా ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫంక్షన్ అంటే బాడీలో మనకు ఏదైనా ఫారెన్ పార్టికల్ ఎంటర్ అయితే అది కిల్ చేసేది శక్తి కూడా మనకు ఈ జింక్ వలన వస్తుంది. అంటే మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫంక్షన్గా పనిచేస్తుంది. సో దాంతోపాటు మనకు డిజీజ్ ఫైటింగ్ అంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా పుష్కలంగా ఉన్నాయి. అంటే రోగనిరోధక శక్తిని కూడా ఈ ఖర్జూరం తినడం వల్ల మన బాడీలో పెరుగుతుంది. సో దాంట్లో భాగంగా మనకు ఇంకా మెయిన్గా మనకి ఇది బోన్స్కి కూడా చాలా చాలా హెల్తీ అండి. ఎందుకంటే ఇందులో కాపర్, సెలేనియం, మెగ్నీషియం లాంటివి ప్రజెంట్ అయి ఉన్నాయి. సో కాల్షియం, ప్రాస్పరస్ లాంటివి కూడా మనకు ఈ ఖర్జూరం తినడం వల్ల మనకు వచ్చేస్తుంది. సో ఇది మనం డైలీ కంటెంట్లో మనము ఇంక్లూడ్ చేసుకోవచ్చు. రోజు ఒక 2-3 అలా తిన్నామనుకో మనకు బాడీకి కావాల్సినంత శక్తి వచ్చేస్తుంది. సో ఇది బ్రెయిన్ హెల్త్కి కూడా, బ్రెయిన్కి కూడా చాలా మంచిది. అంటే కోలిన్ ఉంటుంది. ఇంకా మెయిన్గా వైటమిన్ బి ఏదైతే ఉందో అది మన బ్రెయిన్కి చాలా హెల్దీ. సో ఇది డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఎలా అంటే ఇది మనకు న్యాచురల్ గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఉన్న డేట్స్లో మనకు ఆ షుగర్ కంటెంట్ అనేది ఉంటుంది. అంటే నార్మల్గా తినే షుగర్కి ఈ డేట్స్లో తినే షుగర్కి డిఫరెంట్ ఉంటుందండి. సో దానిలో ఇది మన డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ మెయిన్గా మనకు స్కిన్ గ్లోయింగ్లో, హెయిర్ గ్రోత్లో మనకు ఇది చాలా చాలా ఇంప్రూవ్ చేస్తుందండి. సో హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేసే గుణము ఈ మనం ఖర్జూరం తినడం వల్ల మనకు వస్తుంది. సో దానిలో భాగంగా మనం కార్డియాక్ అంటే హార్ట్ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుంది. సో థ్యాంక్ యూ అండి. ఈరోజు భాగంగా ఈ ఖర్జూరం గురించి తీసుకొచ్చాను. సో లేటెస్ట్ ఇంకా ముందుగా చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.